వెల్కమ్ టు విత్రే న్యూస్ లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సమాజ నిర్మాణం కోసం కలలుగన్న గొప్ప స్వాప్నికుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో కొనియాడిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రహదారి నిబంధనలను పాటించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. ఆటోమేటిక్ చాలాన్లు నేరుగా ఇంటికే డిటిఓ జయప్రకాష్ రెడ్డి వెల్లడి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా హైదరాబాద్ హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లోని మహా అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కలిసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ ఆశయాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో రూపొందించిన ప్రత్యేక బ్రోచర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. डॉक्टर बाबा साहेब अम्बेडकर, डॉक्टर बाबा साहेब अम्बेडकर जी, डॉक्टर बी आर अम्बेडकर, जोहार। వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానాలు, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. అంటరానితనాన్ని రూపుమాపి సమాజ నిర్మాణం కోసం కలలుగన్న గొప్ప స్వాప్నికుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కొనియాడారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ టీ జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తో కలిసి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. నవ సమాజ నిర్మాణం కోసం పీడిత ప్రజల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ మహిళలకు సైతం సమాన హక్కులు కల్పించేందుకు కృషి చేసినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల సింహ స్వప్నమైన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాము. మేయర్ మాంకాలి టీఎల్సీ అధ్యక్షులు కొప్పుల శంకరన్న గారిని అంబేద్కర్ గారికి పూలమాల వేయాల్సిన కోరుతున్నాము. మారెల్లి రాజరెడ్డి గారిని అంబేద్కర్ గారి దయచేసి మంత్రివర్యులు గారికి
కార్పొరేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు. అందరూ కూడా ఆగాల్సింది. డిప్యూటీ మేయర్ ఎల్లయ్య గారికి, రాజేష్ గారికి, ముస్తఫా గారికి, అక్క చెల్లెలకి, నా బంధువులకి దయచేసి అందరూ నిలబడి చేతులు ముందుకు చాసి ప్రతిజ్ఞ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. ఒక్కసారి పోరాటం చేసే అవకాశం రేవంత్ రెడ్డి గారు, మా నాయకుడు శ్రీధర్ బాబు గారు ఆ రోజు పేద ప్రజల కొరకి ఎన్నికల ముందు ఇచ్చిన మేనిఫెస్టోను తయారు చేసి ఇలా సన్న బియ్యం ఇవ్వాలి, మహిళలకు ఉచితంగా వస్తు ప్రయాణంతో పాటు పండించిన పంటతో అంబేద్కర్ అదేవిధంగా కమిషనర్ పోలీస్ కోట్ల రూపాయలతో దళిత విభాగానికి సంబంధించిన మా అక్క చెల్లెలను మరి ఆయన ఆశయాలతో కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సతీష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 135వ జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అన్న గారికి, ప్రతి సంవత్సరం మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని భవిష్యత్ తరాలకు కానీ, అదేవిధంగా ప్రభుత్వాలు కానీ వ్యవస్థ నడుస్తూ ఉంటే వారు చెప్పిన సిద్ధాంతాలకు అనుగుణంగా నడవాలి, నడిచి తీరాలి, నవ సమాజాన్ని నిర్మియాలా అనే వారి సిద్ధాంతానికి అనుగుణంగానే ప్రతి ఒక్క భారత పౌరుడు ముందుకు సాగాలని ఆనాటి నుంచి 1950 ఎప్పుడైతే రాజ్యాంగాన్ని మనం పొందుపరుచుకొని మొత్తం భారతదేశంలో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో అన్ని వ్యవస్థల్లో ప్రతి పౌరుడికి పొద్దులే ఉందనే చట్టపరంగా ఒక హక్కు కల్పించే ఆలోచన చేసింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం, వారి ఆచరణ కార్యాచరణ. ఆ రోజు మీ అందరికీ కూడా తెలుసు, స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలి, నవ సమాజాన్ని నిర్మాణం చేయాలి. బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఆనాడు వ్యవస్థలను ధ్వంసం చేస్తే వ్యవస్థలను పూర్తి స్థాయిలో నిర్మాణం చేయాలి. సమాజపరంగా అనేక అంతరామ్యాలు ఉన్నాయి. ఒక నవ సమాజం, సమానత్వమైన సమాజాన్ని, ఆ సమాజానికి రాబోయే కాలంలో ఒక వ్యవస్థ, ఒక రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలంటే ఆనాడున్న ప్రభుత్వం ఒక మేధావిని, సమస్యలు తెలిసిన ఒక మహనీయుణ్ణి, రేపు భారతదేశం ఉన్నంత వరకు సమానత్వం ఉన్న సమాజాన్ని నిర్మాణం పొందుపరిచే ఒక మేధావిని ఈరోజు ముందు పెట్టాలని ఆ రోజు రాజ్యాంగ నిర్మాణ కమిటీ చైర్మన్ గా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ముందు పెట్టి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ భాగంలోనే ఈరోజు మన అందరం కలిసి కూర్చొని ఈరోజు వారి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను ప్రముఖ సామాజికవేత్త, V3 న్యూస్ ఛానల్, విశ్వంబర దినపత్రికల CMD లయన్ డాక్టర్ కాచం సత్యనారాయణ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. చైతన్యపురి, ఎల్బీ నగర్ ప్రాంతాలలో నిర్వహించిన అంబేద్కర్ ఉత్సవాలలో పాల్గొని అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాచం సత్యనారాయణ గుప్తా మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. నవ సమాజ నిర్మాణం కోసం పీడిత ప్రజల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సత్యనారాయణ గుప్తా పిలుపునిచ్చారు.
పెద్దలు పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అరుణ్ అంబేద్కర్, శివ మరియు కిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జయంతి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ముఖ్య అతిథి మరి అతిథులు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి గారు, మరి గౌరవ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి అన్న బుకారం దయానంద్ గారు ఇచ్చేసినటువంటి అంబేద్కర్ బంధువులందరూ కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాభినందనలు అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తన యొక్క రచన ద్వారా తను రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. కానీ నాటి నుండి నేటి వరకు కూడా భారత స్వతంత్ర సంగ్రామంలో 75 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా కూడా అసమానతలను పాటించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ద్వంద్వనీతిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ ఏదో సమాజం కోసం ఒక కులానికి అంటగట్టి జాతీయ నాయకులను ఆ కులానికి అంటగట్టి నెప్పం పెట్టేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. అసమానతలు లేని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి నేపథ్యంలో అసమానతలు లేనటువంటి సమాజాన్ని సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తప్ప వారి పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం పనిచేసేటువంటి విధంగా ఈ రోజు ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి దుర్బుద్ధిని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా కులమైతే సమాజం కావాలని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కులాల వారిగా ఈ రోజు కార్పొరేషన్లు కులాల వారిగా డివిజన్ తీసుకొచ్చి ఆటోమేటిక్ చలాన్లు నేరుగా ఇంటికేనని, రహదారి నిబంధనలను పాటించడం ప్రతి పౌరుడు ప్రాథమిక బాధ్యత అని డిటిఓ జయప్రకాష్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆయన వాహనదారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రాంగ్ రోడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్ వంటి ఉల్లంఘనపై నిఘా పెంచామని, సీసీ కెమెరాల ద్వారా ఆటోమేటిక్ చలాన్లను నేరుగా ఇంటికే వస్తాయని డిటిఓ జయప్రకాష్ రెడ్డి అన్నారు. డిపార్ట్మెంట్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే సార్ మొన్న మా యొక్క ట్రాన్స్పోర్ట్ రివ్యూ అయింది హైదరాబాద్ లో. మన జిల్లా రెవెన్యూ కలెక్షన్ లో టాప్ 5 లో ఉన్నది, ఎన్ఫోర్స్మెంట్ లో టాప్ 3 లో ఉంది సార్. థ్యాంక్ యూ సార్. దీనికి కూడా మీ యొక్క కోఆపరేషన్ వల్ల ఇది సాధ్యమని చెప్తున్నాను. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ కు ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్. ఆటోమేటిక్ గా మీరు రాంగ్ సైడ్ వెళ్ళినా, ట్రిబుల్ వెళ్ళినా, లేచే ఆపోజిట్ డైరెక్షన్ కూడా ఆటోమేటిక్ గా మీకు చలాన్లు వచ్చేస్తుంటారు. ఇక ఆటోమేటిక్ గా చలాన్లు వస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. మెయిన్గా డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే ఒకటి చెప్తాను. డిఫెన్సివ్ డ్రైవింగ్ అంటే చాలా మంది ఒక హెల్మెట్ పెట్టుకోవడమే అనుకుంటారు, సీట్ బెల్ట్ పెట్టుకోవడమే అనుకుంటారు. కానీ డిఫెన్స్ డ్రైవింగ్ అంటే మీరు కండిషన్లో ఉండాలి, బండి కూడా కండిషన్లో ఉండాలి. బండికి సైడ్ చూసుకోవాలి. ఎందుకంటే మీ వెనక నుంచి వచ్చేవాళ్ళు మీకు ఎట్లా తెలుస్తుంటుంది, వెనక నుంచి వచ్చేవాళ్ళు మీకు సైడ్ మిర్రర్లో చూస్తే మీరు ఎవరు వస్తారో అర్థమవుతుంటుంది. మెయిన్గా ఇంకోటి ఇండికేటర్లు అనేది చాలా మంది వాడట్లేదు. ఇండికేటర్లు వేసినప్పుడు ఏమైందంటే వెనక నుంచి వచ్చే వాళ్ళకి మీరు లెఫ్ట్ వెళ్తురా రైట్కి వెళ్తురా తెలుస్తుంటుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఇట్లా చేయబెట్టి వెళ్తుంటారు, వెనక వచ్చే వాళ్ళకు తెలియదు. మీరు ఎప్పుడైనా కూడా ఒక 150 మీటర్ దూరంలో ఇండికేటర్లు వేస్తేనే వెనక వచ్చే వెహికల్ అని తెలుస్తుంటుంది మీరు ఎటు వెళ్తున్నారు అన్నది. యూటర్ల దగ్గరనే మీరు టర్న్ తీసుకోండి, అపోజిట్ డైరెక్షన్లో వెళ్ళకండి. ఖచ్చితంగా మీరు హెల్మెట్లు పెట్టుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, సెల్ ఫోన్ డ్రైవ్ మాత్రం చేయకండి. సెల్ ఫోన్ డ్రైవ్ చాలా మంది ఏంటంటే ఇట్లా అవసరం మీకు ఫోన్ వస్తే ఇంపార్టెంట్ అవుతే ఒక 5 నిమిషాలు పక్కా తీసుకోండి, బండి పక్కా తీసుకొని మాట్లాడుతున్నాడు. అంతకుమించి ఏమంటే ఒకసారి ఒక ప్రాణం అనేది పోతే ఏంటంటే ఆ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంటుంది. మనం చాలా ఫ్యామిలీ చూస్తుంటాం, రోడ్ల మీదకి వచ్చేస్తుంటుంది. ఒక ఇంట్లో ఒక సంపాదించే వ్యక్తి పోతే ఆ ఫ్యామిలీ మనం చూస్తుంటాం. చాలా మన ఫ్యామిలీలో కూడా నోటీస్ అవుతుంటాయి. చాలా మంది లేదా మన ఫ్యామిలీలో చనిపోయిన వాళ్ళు ఉన్నారా రోడ్ యాక్సిడెంట్లు అయ్యి చాలా మంది తెలిసి ఇదంతా. అయినా కూడా ఏంటంటే కొంచెం చిన్నపాటి నెగ్లిజెన్స్ అనేది మనకు ఉంటుంది. ఆ నెగ్లిజెన్స్ లేకుండా ఖచ్చితంగా రోడ్ నియమాలు పాటిస్తారని కోరుకుంటున్నాను. ప్రజల చేత ప్రజల కొరకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రజా ప్రతినిధి అప్రజాస్వామిక పదజాలాన్ని ఉపయోగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడాన్ని పలువురు తీవ్రంగా ఖండించారు.
మంథనిలో దివంగత నేత దుద్దిల శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అడ్డొచ్చిన వారిని అడ్డంగా నరుకుతా అంటూ పరుష పదజాలం ఉపయోగించడాన్ని టీఆర్ఎస్ నాయకులు వాల్య హరీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పై హరీష్ రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజలకు మార్గదర్శకంగా వ్యవహరించాల్సిన ప్రజాప్రతినిధులు ఆన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడడం విచారకరమని అన్నారు. అధికార గర్వంతో ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని హరీష్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై స్పందించి రాజ్ ఠాకూర్ దూకుడుకు కళ్లెం వేయాలని ఆయన కోరారు. ఇక్కడ ఎవరైనా అడ్డుపడితే ఇట్లా వాళ్ళని అడ్డంగా నడిపిస్తా ఉన్నది అంటే నరికారు సార్ దగ్గర ఎమ్మెల్యే అంతే కదా. ఈరోజు గోదావరిఖని పట్టణంలోని 1వ నంబర్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాండారి వర్ధంతిలో మాట్లాడుతూ ఆయనకు అడ్డొచ్చిన వాళ్ళని అడ్డంగా మాట్లాడిన వాళ్ళని అడ్డంగా నరుకు అంటే ఆయన ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వ్యక్తి మరి ఒకసారి ప్రజలైన ఓట్లేసే గెలిపించారు. ఈరోజు గోదావరిఖని పట్టణ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిపై కంప్లైంట్ ఇవ్వడానికి మేము రావడం జరిగింది. ఆయన నిన్న మంతనిలోని 1వ నంబర్ డివిజన్లో మరి స్వర్గీయ శ్రీపాదరావు గారి వర్ధంతి సభలో మాట్లాడుతూ ఇక్కడ స్థానికంగా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు, నేను, విజయరమణారావు గారు మీరు ఏ పని చెప్పినా కానీ మేము 10 నిమిషాలలో వస్తాము, వచ్చే క్రమంలో ఎవరైనా అడ్డు మాట్లాడితే అడ్డంగా నరుకుతామని చెప్పేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో మరి ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక ఎమ్మెల్యే, అసెంబ్లీలో చట్టాలు చేయవలసినటువంటి ఒక ఎమ్మెల్యే, నీతులు నిజాయితీ మాటలు మాట్లాడాల్సినటువంటి ఒక ఎమ్మెల్యే అడ్డంగా నరుకుతాము పొడుస్తాము అని చెప్పేసి మాట్లాడము ప్రజల్ని కన్నటువంటి మాలాంటి సామాన్య ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అందుకని చెప్పేసి ఖచ్చితంగా ఇక్కడ ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ ఇద్దామని మేము ఇక్కడికి రావడం జరిగింది. సిఐ గారికి కంప్లైంట్ లెటర్ ఇచ్చినాము. ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫేర్ అండ్ స్క్వేర్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎందుకంటే చట్టం ఎవరికి చుట్టం కాదు. నార్మల్గా ఎవరో చిన్న చిన్న తప్పులు చేసిన వాళ్ళని తీసుకొచ్చి అదే మూమెంట్లో కేసులు పెట్టి అంతర్జాతీయ తీవ్రవాదులాగా ముసుగు చేసి ముందట ప్రజెంట్ చేస్తారు కదా. మరి ఎమ్మెల్యే గారికి అంత పెద్ద మాట మాట్లాడిరు, అడ్డంగా నరుకుతామని చెప్పేసి బెదిరించారు ప్రజల్ని. ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరడం జరిగింది. ఆయన కూడా ఈ వ్యాఖ్యల్ని బేషరతుగా వాపస్ తీసుకొని ప్రజలందరినీ కూడా క్షమించు అని చెప్పేసి కోరుకోవాలి. లేకపోతే ప్రజలందరూ చూస్తున్నారు ఇలా ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లేస్తే గెలిచినావు నువ్వు. నిన్నెవరో రౌడీలు గుండెలు తీసుకొచ్చి పెట్టలే ఆడ ఎట్లా పడితే అట్లా రౌడీల భాష గుండెల భాష మాట్లాడడానికి. ఈ కార్పొరేటర్లేమో మా కార్పొరేటర్ అభ్యర్థుల మీద పడి ఎట్లా పడితే అట్లా కొడతారు, దాడులు చేస్తారు. ఇలా నిన్నాకమున్న ఈ తమ్ముడు అక్కడ ఒక అన్యాయం జరుగుతుంటే ఒక వీడియో చిత్రీకరిస్తుంటే ఈయన మీద కూడా పోలీసులు జులుం ప్రదర్శించి ఈయనని ఫోన్ గుంజుకొని ఈయన మీద కేసు బుక్ చేసిరు. ఈయననే కొడతారు, మళ్ళీ ఈయన మీద కేసు బుక్ చేస్తారు. ఈ వ్యవస్థ ఏంటంటే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చేతిలో పోలీసులను ఒక దిక్కు గూండాల్లాగా రౌడీల్లాగా పెంచి పోషించిన కార్పొరేటర్లు వీళ్ళందరినీ గుప్పిట్లో పెట్టుకొని ప్రతిపక్ష పార్టీ సభ్యులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను, సాధారణ జనాన్ని పీడించుకు తింటున్నారు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. వాళ్ళ ముఖ్యమంత్రి ఆయనకు లైసెన్స్ ఇచ్చినట్టున్నాడు. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే రాజ్ ఠాకూర్ ఎక్కడ నిలబడాలి, ఇగో మా రాజ్ ఠాకూర్ పెద్ద పైల్వాను, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కింద పడేసి మీద పడేసి తొక్కుతాడు కొడతాడని చెప్పేసి ఒక లైసెన్స్ ఇచ్చిండు. ఆ లైసెన్స్ ఇవ్వడం వల్ల ఇక నాకు అడ్డెవరు చెప్తారు అని చెప్పేసి విచ్చలవిడిగా మాట్లాడుతూ అడ్డంగా వచ్చిన నరుకుతామని చెప్పేసి మాట్లాడుతుండు. ఇది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ఇంకో ఇటువంటి పేపర్లలో ప్రధాన శీర్షికల్లో వచ్చింది వార్త, సోషల్ మీడియాలో వచ్చింది. ఇప్పటికైనా ఆయన కళ్ళు తెరవాలి. ప్రజలచే ఎన్నుకోబడింది కాబట్టి ప్రజలను ఎట్లా పడితే అట్లా నరుకుతా పిక్తా అంటే వాడు చూసుకుంటా కూర్చోడు. 3 లక్షల మంది ఓటర్లు ఉన్నారు, 3 లక్షల మంది నరుకుతామని నువ్వు అంత దమ్ముందని నీకు అంత కలేజా ఉందా? పద్ధతి కాదు ఇది. ఎట్లా పడితే అట్లా మాట్లాడే పద్ధతి కాదు. బేషరతుగా క్షమాపణ చెప్పి నువ్వు మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. అట్లాగే రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి కోసం ఆయనకు వకాల్తా ఉంచుతూ ఆయనకు సపోర్టివ్గా మాట్లాడడం కూడా కరెక్ట్ పద్ధతి కాదు. ఆయన చేసిన వ్యాఖ్యలు తప్పని చెప్పేసి శ్రీధర్ బాబు గారు కూడా తెలుసు. శ్రీధర్ బాబు గారికి కాస్త గౌరవం ఉంది ఈ ప్రాంతంలో. మీరు ఆయనని సపోర్ట్ చేయకండి దయచేసి. ఆయనతో సారీ చెప్పండి ఫస్ట్, తర్వాత మాట్లాడదాం. థ్యాంక్ యూ. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలను
చైతన్యపురిలో బుగ్గారపు దయానంద్ గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను స్మరించుకుంటూ సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. పీడిత ప్రజల పక్షాన పోరాటం చేసిన మహాయోధుడు బాబా సాహెబ్ అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బుగ్గారపు దయానంద్ గుప్తా కోరారు. పెద్దలు పూజ్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో అరుణ్ అంబేద్కర్, శివ మరి కిషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జయంతి కార్యక్రమానికి పిలిచినందుకు వారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతూ ఈనాటి ముఖ్య అతిథి మరి అతిథులు కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు లక్ష్మణాచారి గారు, మరి గౌరవ అధ్యక్షులు పెద్దలు రామచంద్రరెడ్డి అన్న గారు, మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఎమ్మెల్సీ ఉన్నటువంటి అన్న బుగ్గారపు దయానంద్ గారు ఇచ్చేసినటువంటి అంబేద్కర్ బంధువులందరూ కూడా పేరు పేరున అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాభినందనలు అభినందనలు తెలుపుతూ మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న దాంట్లో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి తన యొక్క రచనల ద్వారా తను రాసినటువంటి రాజ్యాంగం మీద ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించుకున్నాం. కానీ నాటి నుండి నేటి వరకు కూడా భారత స్వతంత్ర సంగ్రామంలో 75 సంవత్సరాలు అయిపోయినా కానీ ఇంకా కూడా అసమానతలను పాటించే విధంగా ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ద్వంద్వనీతిని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంబేద్కర్ ఏదో సమాజం కోసం ఒక కులానికి అంటగట్టి జాతీయ నాయకులను ఆ కులానికి అంటగట్టి నెప్పం పెట్టేస్తున్నటువంటి సందర్భంలో మరి ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది. అసమానతలు లేని రాజ్యాంగాన్ని సృష్టించినటువంటి నేపథ్యంలో అసమానతలు లేనటువంటి సమాజాన్ని సృష్టించే దాంట్లో కీలకంగా పనిచేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద తప్ప వారి పార్టీ కార్యకర్తల కోసం, పార్టీ నాయకుల కోసం పనిచేసేటువంటి విధంగా ఈ రోజు ఉన్నటువంటి పాలకులు చేస్తున్నటువంటి దుర్బుద్ధిని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. తప్పకుండా కులం అయితే సమాజం కావాలని చెప్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి కులాల వారిగా ఈ రోజు కార్పొరేషన్లు కులాల వారిగా డివిజన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైదరాబాద్ HMDA గ్రౌండ్స్ లో ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి నివాళులర్పించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. సమాజ నిర్మాణం కోసం కలలుగన్న గొప్ప స్వాప్నికుడు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. అంబేద్కర్ 135వ జయంతి వేడుకల్లో కొనియాడిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. రహదారి నిబంధనలను పాటించడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత. ఆటోమేటిక్ చాలాన్లు నేరుగా ఇంటికే DTO జయప్రకాష్ రెడ్డి వెల్లడి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ హిత్.